ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చపాతీలు చాలా మెత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని టిప్స్ ఫాలో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలామంది చపాతీలు గట్టిగా వస్తున్నాయని చేయడానికి ఇష్టపడరు. ఫ్రెండ్స్, పిండి సరైన పద్ధతిలో కలుపుకుంటే చపాతీలు మాత్రం చాలా మెత్తగా వస్తాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే 1 కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం తీసుకునే పిండి మెజర్మెంట్ని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఫింగర్స్తో మొత్తం పిండి అందులో ఇలా కలుపుకోవాలండి. ఆయిల్ అనేది పిండి మొత్తం పట్టే వరకు ఇదైతే కలుపుకోవాలండి. ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నానండి. హాఫ్ గ్లాసు గోరువెచ్చని పాలు యాడ్ చేసుకోవడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయండి. ఫ్రెండ్స్, పిండి కలుపుకునేటప్పుడు మనము వేళ్ళతోనే పిండి అనేది మొత్తం కలుపుకోవాలండి. అరచేతి అనేది అస్సలు యూజ్ చేయకూడదు. పిండి మొత్తం కలిసిన తర్వాత అప్పుడే అరచేతితో కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వేళ్ళతో పిండి మొత్తం కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత అరచేతితో చపాతీ పిండినైతే ప్రిపేర్ చేసుకోవాలండి. అయితే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని 20 మినిట్స్ వరకు అయితే పిండి అనేది పక్కన పెట్టుకోవాలండి. అప్పటికప్పుడే చేసుకుంటే చపాతీలు గట్టిగా వస్తాయి. ఇలా 20 మినిట్స్ పిండి నానడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి. మనం చేసిన చపాతీలు కూడా మెత్తగా వస్తాయి. అలాగే త్వరగా డైజెషన్ కూడా అవుతాయండి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. 20 మినిట్స్ అయితే పిండిని ఇలా మీడియం సైజ్ బాల్స్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. 20 మినిట్స్ పిండిని రెస్ట్ చేయడం వల్ల చపాతీలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉంటే సరిపోతుందండి చపాతీ అనేది. అయితే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనము చపాతీలు కాల్చుకునేటప్పుడు చపాతీ ప్యాన్ అనేది బాగా వేడైన తర్వాతనే చపాతీ వేసుకొని ఫ్రై చేసుకుంటే మెత్తగా వస్తుందండి. చపాతీ ప్యాను వేడిగాక ముందుకే చపాతీ వేశారంటే గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. చపాతీలు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాట్ బాక్స్లో వేసుకొని పెట్టేసుకున్నారంటే చాలా మెత్తగా ఉంటాయండి, గంటల తరబడి అయినా. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.